కుల గణన కోసం ఎన్యూమినేటర్స్ రాకపోతే వెంటనే పిలిపించుకుని ఆయా ఫ్యామిలీల వివరాలు అందజేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సర్వే బాధ్యత ప్రజలకే ఎక్కువగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ వివరాలన్నీ భవిష్యత్తు ఉపయోగాలకు మేలు చేస్తాయన్నారు. ఈ డేటాతో సంక్షేమ పథకాలు అభివృద్ధికి చొరవ చూపిస్తాయన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. హైదరాబాద్లో దేవాంగ కులస్తుల కార్తీక వనభోజనాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. కుల సంఘాల ఐక్యత అవసరమని గుర్తు చేశారు. సమస్యలకు పరిష్కారం చూపడం కోసమే ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సర్వే చేపడుతోందన్నారు. కుల గణన పూర్తి చేసుకుంటే దేవాంగ కులస్తుల్లో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. మారుతున్న పోటీ ప్రపంచంలో మనం కూడా మారాలన్నారు. కార్తీక మాస వనభోజనాలు మన ఐక్యత, మన శక్తి చూపెట్టడానికి ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరైతే వారికి అంత అన్నట్టుగా కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, మీరు మీ పక్కన ఉండబడేటువంటి వాళ్ళం కానీ, మన కుల సభ్యులకు సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైనా ఇప్పటికీ కుల సర్వేకు సంబంధించి సమాచార సేకరణకు సంబంధించి అధికారి మీ దగ్గర రాకపోతే దయచేసి వాళ్ళని పిలుచుకొని మీ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా మీ పక్కన పరిసరాల ప్రాంతాల్లో కూడా అందరు సమాచారాన్ని ఇప్పించే విధంగా ప్రోయాక్టివ్ గా పనిచేయాలని సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం మన హక్కు కోసం, మన వాటా కోసం, మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కోసం మనం ఎంతో తెలవాల్సిన అవసరం ఉంది. ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమైంది. కాబట్టి అలా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక దేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా సర్వే కార్యక్రమం తీసుకుంటా ఉంది. నేను కూడా ఒక బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి తప్పకుండా ఈ భవన నిర్మాణానికి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఏ అంశమైనా కూడా నా యొక్క భాగస్వామ్యం. ఎందుకంటే చాలా కాలంగా ఉద్యమాల్లో, విద్యార్థి రాజకీయాల్లో, తెలంగాణ సంబంధించిన ఉద్యమాలు, బలహీన వర్గాల ఉద్యమాల్లో బలహీన వర్గాలకు సంబంధించి ఎవరైతే వారికి అంత అన్నట్టుగా కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఇక్కడ